నమస్తే, వెల్కమ్ టు సిఆర్ టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. ఈరోజు మన గెస్ట్ ఎవరో కాదు, భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ కమలాకర్ అన్న. జనమే తన ప్రాణమని బ్రతికిన వాడు సేవకుడై మన ముందుకు వస్తున్నాడు. కానీ కమలాకర్ అన్న గురించి తెలియని మరో కోణం ఉంది. అదేంటో తెలుసా? గ్యాంగ్స్టర్ నహీం ఏర్పాటు చేసుకున్నటువంటి చీకటి సామ్రాజ్యంతో కమలాకర్ అన్న గారి చీకటి ఒప్పందాలు. అంతే కదనా? అది కాదన్నా, ఎప్పుడు అది కాదన్నా, ప్రశ్నిస్తే బెదిరిస్తారా? కెమెరాల వల్ల కొడితే ఆఫీస్ ఉండదు అంటే ఏం చేస్తారన్నా? ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమైతుంది? మీరు ఆ విధంగా మీరు చేస్తున్నారు. ఇదే ఇంటర్వ్యూలో నహీంతో మీకు సంబంధాలు ఉన్నట్టుగా నేను ప్రూవ్ చేస్తా. ఒక ఇద్దరిని అమాయకులను బ్లేడ్లతో కోచి ఎవరు చంపారు అట్లా? ఆ విషయం చెప్పండి. ఇబ్బంది పడ్డారు కదా, ఎవరు ఇబ్బంది పెట్టారు? మారు వేషంలో నహీం ఇంటికి వచ్చిందా లేదా? నమస్తే, వెల్కమ్ టు సిఆర్ టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. ఈరోజు మన గెస్ట్ ఎవరో కాదు, భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ కమలాకర్ అన్న. అట్ ది సేమ్ టైం యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ద గ్రేట్ వకీల్ సాబ్ అనే ఈ రెండు కోణాలు మాత్రమే చాలామంది తెలుసు. కానీ కమలాకర్ అన్న గురించి తెలియని మరో కోణం ఉంది. అదేంటో తెలుసా? గ్యాంగ్స్టర్ నహీం ఏర్పాటు చేసుకున్నటువంటి చీకటి సామ్రాజ్యంతో కమలాకర్ అన్న గారి చీకటి ఒప్పందాలు. అంతే కదనా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? దేనికి వచ్చిర్రు? ఏం మాట్లాడుతున్నారు? అరాచక శక్తులు సృష్టించిన ఎంతో మందిని బలిగొన్న నయీంకు మాకు సంబంధాలు కట్టడం ఏంటండి? ఎలాంటి సంబంధాలు లేదా మీకు? ఎలాంటి సంబంధాలు లేవు. మీరు ఇట్లా మాట్లాడితే మీ కెమెరాలు ఉన్నాయి, మీ ఆఫీస్ ఉండదు. బెదిరిస్తురా అన్న? బెదిరింపులే కాదు, మీకు మీకు ఎలాంటి నష్టం జరుగుతుందో మీకు ఆలోచన చేసుకోకుండా మాట్లాడుతున్నారు. అది కాదన్నా, నిప్పుతో చెలగాట మాడొద్దు ఎప్పుడు. అది కాదన్నా, ప్రశ్నిస్తే బెదిరిస్తారా? కెమెరాల వల్ల కొడితే ఆఫీస్ ఉండదు అంటే ఏం చేస్తారన్నా? ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? మీరు ఆ విధంగా మీరు చేస్తున్నారు. అంటే ఇది వాస్తవం కాదా? అవాస్తవాలను, ఆరోపణలు మా ముందు పెడితే మేమేమో జవాబు ఇవ్వాలి. అది కాదన్నా, ఇప్పుడు నాకు మీరు ఒక 40 minutes టైం ఇస్తారు కదా ఇంటర్వ్యూకి. తప్పకుండా 1 hour టైం ఇస్తారు కదా. తప్పకుండా ఈ 1 hour లో నేను అడిగే ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. తప్పకుండా చెప్తాం. ఉన్నది చెప్పండి. ఉన్నట్టే చెప్తాం. నహీంతో మీకు సంబంధం నేను ప్రూవ్ చేస్తా. చేయండి. ఇదే ఇంటర్వ్యూలో నహీంతో మీకు సంబంధాలు ఉన్నట్టుగా నేను ప్రూవ్ చేస్తా. అరాచక శక్తులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎవిడెన్స్ తోనే మాట్లాడుతున్నా. ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేదు. సృష్టిస్తే తప్పే, ఎలాంటి ఆధారాలు లేవు. ఎలాంటి అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే కెమెరా వల్ల కొడతారు మీరు, జర్నలిస్ట్ బెదిరిస్తారు మీరు. బెదిరింపులు ఒక్కటే కాదండి, అవినీతి ఆరోపణలు, అరాచక శక్తులను మాకు మీరు ఏ విధంగా మాకు అంటగడుతున్నారు. సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అన్న. ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో అన్న, అంటే జనరల్గా మీరు మీ విద్యాభ్యాసం భువనగిరిలోనే జరిగిందా? ముందుగా అందరికీ నమస్కారం. చెప్పండి. మీ విద్యాభ్యాసం భువనగిరిలోనే జరిగిందా అన్న? విద్యాభ్యాసం భువనగిరి, హైదరాబాదు, నాగార్జున యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ. మీ క్వాలిఫికేషన్ అన్న? మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఓకే. మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎల్ఎల్బి ఎక్కడ చేసేది మీరు? ఉస్మానియా యూనివర్సిటీలో. ఓకే. సో బేసికల్గా అంటే మీరు విద్యార్థి దశలో, అంటే మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి దశలో మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేసినట్టు కానీ మీరు ఏదైనా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసిరానా? తప్పకుండా చేశాం. మొదట వాస్తవానికి ఇక్కడ నా విద్యాభ్యాసం బీచ్ మేల్ హై స్కూల్ అనే ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టార్ట్ అయింది. అక్కడ 86-87 సంవత్సరంలోనే మేము విద్యార్థి దశలో విద్యార్థి నాయకునిగా ఎదగడానికి అవకాశం వచ్చింది. అప్పుడు మాది 86-87 టైంలో
10వ తరగతి చదువుతున్న టైంలోనే నన్ను స్కూల్ ప్రెసిడెంట్గా కాంటాక్ట్ చేయమని చెప్పేసి ఇటు ఎన్ఎస్వై వాళ్ళు, అటు ఎస్ఎఫ్ఐ వాళ్ళు, అటు ఏబీపీ వాళ్ళు. ఏబీపీ నుంచి దుగ్గ్యాల ప్రవీణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ నుంచి గద్దె నరసింహ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్వై నుంచి అది డి రాములు గారు, ప్రమోద్ కుమార్ గారు, వీళ్ళందరూ కలిసి నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పారు. కానీ ఆ టైంలో మా మిత్రుడు నాతో పాటు చాలా దగ్గరి స్నేహితుడు కాబట్టి అతని గురించి నేను చేయలేకపోయాను. అతను ఎవరో కాదు, పూస శ్రీనివాస అని చెప్పేసి 2 ఓట్లతో గెలిపించడం జరిగింది. మీరు ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారన్న విద్యార్థి దశలో? అప్పటి వరకు ఏ ఆర్గనైజేషన్లో చేయలేదు. కానీ ఆ హై స్కూల్ ఎప్పుడైతే తర్వాత భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్ఐలో పనిచేయడం అనేది స్టార్ట్ చేశాం. సో మీరు ఎన్ఎస్యుఏ నుంచే మీ కెరీర్ స్టార్ట్ అయింది? ఎన్ఎస్ఐ నుంచి. మీరు ఏ స్థాయిలో పనిచేశారు ఎన్ఎస్యుఏలో? ఎన్ఎస్ఐలో నా ఎస్ఎస్సి అయిపోగానే జూనియర్ కాలేజ్ పీరియడ్లో విద్యార్థులకు ఎంతోమందికి అడ్మిషన్లు ఇప్పించినాము. వివిధ గ్రామాల నుంచి వెళ్ళి అప్పుడు భువనగిరి డివిజన్లో ఏకైక కళాశాల జూనియర్ కళాశాల, గవర్నమెంట్ జూనియర్ కళాశాల. అప్పుడు ప్రైవేట్ కాలేజీలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి, లేవు కూడా ఒక విధంగా చెప్పాలంటే. వారికి గ్రామాల నుంచి వస్తున్న వారికి సకల సౌకర్యాలు, వాళ్ళకి ఏదైనా అడ్మిషన్ ప్రాబ్లం, ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము దగ్గరుండి చూసుకోవాల్సి అప్పుడు ఆ ఆర్గనైజేషన్ చేశాం. అదే టైంలో జూనియర్ కళాశాల టైంలో మేము కార్యదర్శిగా, ప్రెసిడెంట్గా కూడా చేయడం కూడా జరిగింది ఎన్ఎస్వై నుంచి. మరియు అక్కడ జూనియర్ కళాశాల గ్రౌండ్ను భూ కబ్జాదారులు భవనాలు అని చెప్పేసి యాజమాన్యంతో మేము కొట్లాడి దెబ్బలు తిన్నాము. పోలీస్ కేసులు అయినాయి. చిప్పా పోలీస్ అంటే ఆ రోజులల్లో ఫేమస్. చిప్పా పోలీసు తుపాకులతోని మా గుండెల మీదకి తూటాలను వేయడానికి ప్రయత్నం చేశారు. ఆ జూనియర్ కళాశాల గ్రౌండ్ను మేము కాపాడగలిగాం. ఇప్పటికి మాకెంతో గర్వంగా మేము చెప్పుకుంటాం. అంతేకాకుండా అదే కాలేజీ గ్రౌండ్ వెనకాల ఒక భూ కబ్జాదారుడు సంజీవ రెడ్డి అని చెప్పేసి రాత్రికి రాత్రి నాగళ్ళు పెట్టి దున్ని పెసర్లు జొన్నలు అలిగి నాది భూమి అని చెప్పేసి అతనితో పోరాటం చేశాము మేము విద్యార్థి దశలో ఉండి. అంతేకాకుండా ఇంకెంతో మంది విద్యార్థులకు మేము సంఘ సేవ చేసినామని చెప్పేసి చెప్తున్నాం. యూనివర్సిటీ లెవెల్లో ఏమైనా పనిచేసారు ఆర్గనైజేషన్లో మీరు? యూనివర్సిటీ లెవెల్లో ఎన్ఎస్వై నుంచి మేము చేశాం. హత్యలు కూడా జరిగినాయంట యూనివర్సిటీ లెవెల్లో మీరు ఎన్ఎస్వై తరపున కాంటెస్ట్ చేసిన కాలంలో? ఎన్ఎస్ఐ ఆ టైంలో అంటే అప్పుడు విద్యార్థి దశలో ఎన్నికలు మొత్తం బంద్ కావడానికి కారణము ఒకే ఒక కారణం, రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీలకు మరి ర్యాగింగ్ విషయంలో ఎన్నికలు యూనివర్సిటీలో ఎన్నికలు జరుగుతున్న టైంలో ఒక 2 అమాయకులను బ్లేడ్లతో కోచి ఎవరు చంపారు? అట్లా ఏబీపీ సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి ఆ రోజులో ఎవరిని దాడి చేశారు? ఎన్ఎస్ఐ అభిమానులను. ఆ టీంలో మీరు ఉన్నారా? ఆ టీంలో మేము లేము. మా ప్రత్యక్షంగా మేము ఆ టైంలో మేము ఉన్నాం. ఎక్కడన్నది? ఉస్మాన్ యూనివర్సిటీయా? ఉస్మాన్ యూనివర్సిటీ. ఓకే. ఆ రోజు నుంచి హై స్కూల్లో, జూనియర్ కాలేజీల, డిగ్రీ కాలేజీలో, ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ఏ యూనివర్సిటీలో కూడా ఎన్నికలు అప్పటి నుంచి కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో మీరు బేసికల్గా కాంగ్రెస్ పార్టీ కదన్న మీది, అంటే చైల్డ్హుడ్ నుంచి మీకు ఎప్పుడైతే అవగాహన ఉందో రాజకీయాల పైన, ఆ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా? ఉన్నాం. అంటే ప్రధానమైన కారణాలు ఏమైనా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, మీరు కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలిక పని చేయడానికి ఏమైనా ప్రధానమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధకంగా రాజ్యాంగ రీత్యా స్వేచ్ఛా స్వతంత్రం కలిగిన పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, పేదలకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులో ఉన్న పార్టీ అని చెప్పేసి అప్పుడు మేము ఆకర్షితులయ్యి, మరి మా కుటుంబ పరంగా కూడా మా తాతగారు కానీ మా తండ్రి గారు కానీ మా కుటుంబం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి 2 విధాలు చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితమైనాం. కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఐకి. ఇంకో విషయం అన్న, మీరు ఒకవైపు భువనగిరిలో ఒక మంచి పొలిటీషియన్కి పేరు ఉంది మీకు, అట్ ది సేమ్ టైం మరోవైపు
ఒక మంచి వకీల్ సాబ్గా పేరు ఉంది మీకు. మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఒకవైపు పాలిటిక్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు, రెండవ వైపు మీరు వకీల్ సాబ్గా ఎట్లా రాణిస్తున్నారు? టోటల్గా ఫీల్డ్ అంటే నేను చేసిన ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ, నేను ట్రైనింగ్ చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, ఆ వృత్తిరీత్యా అక్కడికి వెళ్తే ఎలాంటి ప్రజాసేవ చేయడానికి వీలుండదు. ఓన్లీ న్యాయ వ్యవస్థ అంటే అడ్వకేట్గా ఉండి ఇటు ప్రజాసేవ చేయొచ్చు, అటు పొలిటికల్గా ప్రజాసేవ చేయొచ్చు. రెండింటికి అవినామ సంబంధం ఉంది కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము వెళ్తున్నాము. మా న్యాయ వ్యవస్థలో కూడా నేను ఒక సింగిల్గా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ అసోసియేటెడ్ లెక్క మేము పనిచేస్తున్నాము భువనగిరి, హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో. రాజకీయాలు అంటే మా పెద్దలు, గురువులు, నా స్నేహితులు అందరితో కలిసి పనిచేస్తాం. ఇంకో చిన్న విషయం అన్న, యావత్తు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు అయితే భువనగిరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీల గ్రూపులు ఒక ఎత్తు కదా. గ్రూపులు అన్ని గ్రూపులు ఉన్నటువంటి భువనగిరి కాంగ్రెస్ పార్టీలో కమలాకర్ అన్న మున్సిపల్ చైర్మన్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది? అది ఎలా సాధ్యమైంది అసలు? మీరు అడిగిన దాంట్లోనే గ్రూపు తగాదాలు, గ్రూప్ రాజకీయాలు అని అంటున్నారు. గ్రూపులు అనేది ప్రజాస్వామ్యం కలిగిన ప్రతి పార్టీలో గ్రూపులు అనేది సర్వసాధారణం. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో కూడా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి, స్వేచ్ఛ ఎక్కువ, స్ట్రెంగ్త్ ఎక్కువ కాబట్టి, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న దగ్గర ఎప్పుడైనా గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల వల్లనే నాకు చైర్మన్గా అవకాశం వచ్చింది. ఆ చైర్మన్గా ఒకటే కాదు, కార్పొరేటర్గా, వైస్ చైర్మన్గా ఒకటే టర్మ్లో అవకాశం వచ్చింది. పబ్లిక్ చాలా సేవలు చేసినాం. నేను మొట్టమొదటిసారిగా కూడా చైర్మన్గా ఉన్నప్పుడు 200 రూపాయలు నల్ల, అప్పుడు 10,000 రూపాయలు 20,000 రూపాయలు నల్ల ఉండే. చైర్మన్ 200 రూపాయలు నల్ల నా సంతకంతో. మీరు ఆన్సర్ దాటేస్తున్నారన్న. మీరు మున్సిపల్ చైర్మన్ కావడానికి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది నా దగ్గర సమాచారం ఉంది. మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏ గ్రూప్ రాజకీయం మిమ్మల్ని ఇబ్బందులు పెట్టింది? కొద్దిగా వివరంగా చెప్తే బాగుంటుంది. కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు అనేది కామన్గా ఉంటాయి. ఇప్పుడు కొంచెం అగ్రవర్ణాలకు, కింది స్థాయికి మధ్యలో ఎంతో గ్రూప్ రాజకీయాలు అనేది సర్వసాధారణంగా ఉన్నాయి. ఆ గ్రూప్ రాజకీయాలతోనే మేము చైర్మన్గా కూడా కావడానికి ఒక గ్రూప్ రాజకీయమే అని చెప్పవచ్చు. అప్పుడు ఉన్నప్పుడు పెద్దలు పురుషోత్తమ్ రెడ్డి గారు, ఇంకా వేరే మన వెంకటేశ్వర రెడ్డి గారు, మన గూడూరు నారాయణ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, వీళ్ళ తుంగతుర్తి దామోదర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఈ గ్రూప్ రాజకీయాలకు స్వస్థ చెప్పాలని చెప్పేసి ఆ టైంలో పురుషోత్తమ్ రెడ్డి గారు భువనగిరి మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇన్ఛార్జ్గా ఉన్న టైంలో గ్రూపు ఏ గ్రూపులోనో అన్ని గ్రూప్ నాయకులందరినూ ఏకతాటిపై తీసుకొచ్చి అప్పుడు ఎలక్షన్లు అనేది జరిపించడం జరిగింది. అంటే మీరు ఒప్పుకుంటారు భువనగిరిలో గ్రూప్ రాజకీయాలు ఉన్నట్టుగా మీరు ఒప్పుకుంటారు కదా? గ్రూప్ రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. మరి కమలాకర్ ఎవరు గ్రూపు? ప్రజల గ్రూపు. ప్రజాపక్షంలో ఉంటాం. మీ రాజకీయ గురువు అన్న? రాజకీయ గురువు అని ప్రత్యేకంగా ఒకరి పేరు చెప్పడానికి లేదు. మొదటి నుంచి మేము ఎన్ఎస్వై ఆర్గనైజేషన్ చేసినప్పుడు డి రాములు గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, మళ్ళీ తర్వాత ఒక స్టేజ్కి వచ్చినాక పురుషోత్తమ్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఈ విధంగా చాలామంది మా అంటే వారి నుంచి సహాయ సహకారాలు తీసుకున్నాం. కాబట్టి ప్రత్యేకంగా ఒకరి పేరు చెప్పడానికి లేదని చెప్పొచ్చు. మీరు ఇబ్బందులు పడలేదా అన్న? మున్సిపల్ చైర్మన్ కానికి గ్రూప్ రాజకీయ నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా? ఎవరు ఇబ్బంది పెట్టారు? మీరు ఇబ్బంది పడలేదా? సాహసిదాగా మీ ఎలక్షన్స్ అయినాయా? ఇబ్బంది పడ్డాము. ఆ విషయం చెప్పండి. ఇబ్బంది పడ్డారు కదా, ఎవరు ఇబ్బంది పెట్టారు? అప్పటి ఉన్న రోజులలో కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ అలవెన్స్ కూడా ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గము, మీరు అన్నట్టు ఒక వర్గము ఇబ్బంది పెట్టినా కూడా టీఆర్ఎస్ అలవెన్స్ వలన ఇక్కడ లోకల్గా హరీష్ రావు, చిట్ట బాలకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర రెడ్డి, పురుషోత్తమ్ రెడ్డి గారు పెద్దలందరూ కలిసి ఆ ఇబ్బందులన్నీ తొలగించి మమ్మల్ని చైర్మన్ అవడానికి ఈజీగా ఉంది.
ఈజీ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున మీరు మున్సిపల్ చైర్మన్ కావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అంతే కదా? అంటే చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా మీరు కానీ మీ కుటుంబ పెద్దలు కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిరు కదా. అవును. సో పార్టీ మీద అంత అభిమానం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మీరు అంత సేవలు అందించి మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత, పదవీ కాలం అయిపోయిన తర్వాత మీరు అంత పెద్ద కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పుడున్న పరిస్థితులు అంటే అది ఒక చీకటి రోజు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత మున్సిపల్ లోకల్ బాడీ ఎన్నికలలో మన ప్రియతమ నాయకుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అప్పుడు డిసిసి అధ్యక్షులుగా ఉండినారు. అప్పుడు ఒక రహస్య సమావేశం ముఖ్య నాయకులతోని అర్ధరాత్రి 2 గంటలకు ఒక ప్రదేశంలో సమావేశం ఏర్పాటు చేసినారు. ఎవరు చేశారు? జిల్లా అధ్యక్షులు అప్పుడు డిసిసి అనిల్ కుమార్ రెడ్డి గారే కదా. అనిల్ కుమార్ రెడ్డి గారు అర్ధరాత్రి అనిల్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ అరేంజ్ చేసిరా? టైము రోజు చివరి రోజు తెల్లారితే నామినేషన్ చివరి రోజు కాబట్టి సమయం లేకపోవడం వలన 12 గంటలకు అనుకుంటే ఆ టైం 2 అయింది. ఓకే. అందువలన మధ్యరాత్రి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్య నాయకులు కొంతమంది అక్కడ హాజరైనప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది మున్సిపల్ ఎన్నికల మీద. అదేవిధంగా మేము కూడా మా అభిప్రాయాన్ని మేము వెలుబుచ్చాం. మా అభిప్రాయము చెప్పే కంటే ముందే భువనగిరిలో కొంతమంది నాయకులు కమలాకర్ అన్న వ్యక్తి అభిప్రాయాన్ని ఏకీభవించినట్టయితే రేపటి రోజున అతను న్యాయవాదిగా ఉన్నాడు, పొలిటికల్గా ఉన్నాడు, సామాజికంగా ఒక ముదిరాజు వర్గము అతనికి పెద్దగా అండగా ఉన్నది. కాబట్టి కమలాకర్ అనే వ్యక్తితోని మనం ఏకీభవించినట్లయితే రేపటి రోజున ఏం జరుగుతుందో ఎక్కడ మైనస్ అవుతామో అని చెప్పేసి ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళు నా అభిప్రాయాన్ని ఏకీభవించకుండా పైగా పెద్ద నాయకులతోని పెద్దలు శాసనసభ్యులు వారి మీద అనిల్ రెడ్డి కుమార్ గారి మీద ఒత్తిడి తెప్పించారు వాళ్ళు పోలు ద్వారా. ఆ 2 గంటల రాత్రి కూడా అప్పుడున్న రాష్ట్ర నాయకులతోని అనిల్ కుమార్ రెడ్డి గారికి ఒత్తిడి తెప్పించి కమలాకర్ అనే వ్యక్తి ఆయన అభిప్రాయాన్ని మీరు ఏకీభవించొద్దని చెప్పేసి ఒత్తిడి తెచ్చినట్టుగా నాకు తెలిసింది. తెలిసిన తర్వాత అందరి సమాచారం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నేను నా అభిప్రాయం అప్పుడు పట్టించుకుంటలేరని చెప్పేసి నాకు అనుమానంగా వచ్చింది. అదే 2:30 నేను తిరిగి భువనగిరికి రావడం జరిగింది. వేరే ఊర్లో పెట్టారు ఈ సమావేశం. భువనగిరికి వచ్చిన తర్వాత అప్పుడు నా కాలేజ్ మేట్ ఫోన్లో ఆ విషయము అక్కడ జరిగిన సమావేశ విషయము మా స్నేహితునికి మా కాలేజ్ మేటు అయిన అప్పుడు అధికార ప్రతినిధి అయిన కర్ణ ప్రభాకర్ మాకు ఫోన్ చేసి మనము ఒకే కాలేజీలో చదువుకున్నాము, మనం ఉద్యమము చేసినాము, ఎన్నో కేసులు కూడా మనము కలిసే ఎదుర్కొన్నాము, కాబట్టి నువ్వు టీఆర్ఎస్లో వచ్చినట్టయితే నీకు మంచి జరుగుతుంది, రాబోయే రోజుల్లో ప్రజాసేవ చేయగలగడానికి ఉంటుంది అని చెప్పేసి అతను చెప్పడం వలన అతను ప్లస్ స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు ఇద్దరు చెప్పడం వల్ల నేను ఆ పార్టీలో తెల్లారితే నామినేషన్స్ చివరి రోజు ఆ టైంలో 1 గంట ఉన్నదన్నగా అప్పుడు నేను నామినేషన్ అనేది టీఆర్ఎస్ పక్షాన వేయడం జరిగింది. ఆ కండువా మారే ముందు 1 గంట సేపు బాధపడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎందుకంటే మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీ కండువాను వదిలి కన్నీళ్లతోని వేరే పార్టీ కండువా కప్పుకోవాలంటే ఎంతో బాధ కలిగించింది. తర్వాత ఎన్నికలలో
సరే, మీరు పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసిన తర్వాత పైలాశేఖర్ రెడ్డి గారితో మీరు జర్నీ చేస్తున్న క్రమంలో ఎలక్షన్ల ముందు ప్రస్తుత స్థానిక శాసనసభ సభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి పార్టీలు ఆహ్వానించినట్టు సమాచారం. ఎప్పుడు అంటున్నారు అది? మొన్న ఎలక్షన్లో, మొన్న రీసెంట్ ఎలక్షన్స్ వచ్చారు. వాస్తవం వచ్చారు. మున్సిపల్ ఎలక్షన్ల అనంతరము, ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు వచ్చారు. మా ఇంటికి వచ్చారు. ఇదే ఆఫీస్కు వచ్చి చాలాసేపు మాట్లాడాం. మాట్లాడితే అవమానించడం అయితే కరెక్టే. పార్టీలో అవమానించడము, ఆయన స్వయానా వచ్చి అవమానించడం జరిగింది. కానీ ఏంటంటే అప్పటికే నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఇబ్బందులు గురి కావడం వలన, మనస్తాపం చెందడం వలన, ఏ నాయకునికైనా ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ను డిస్కషన్ చేద్దాం. డిస్కషన్ చేసినాక ఇరువురికి ఓకే అయితే ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇప్పుడైతే కండవద్దు, నిర్ణయాలు చర్చలు చేసుకున్నాక కప్పుకుందామని అన్నారు. సరే, ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు పాలిటిక్స్ పక్కన పెడితే, ఒక 5 నిమిషాలు రాజకీయాలకు సంబంధించిన విషయాలు పక్కన పెడితే, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటా. మళ్ళీ మీరు కెమెరాలు వలుగుతాయి, ఆఫీస్ ఉండదు, జాగ్రత్త అనే పదం మీరు వాడొద్దన్న. జర్నలిస్టులను బెదిరించడం కరెక్ట్ కాదు. మేమేం బెదిరించలేదు. మీరు ఓపెన్గా ఆన్సర్ చెప్పండి. తప్పకుండా. మేము ఎప్పుడు బెదిరించము. మేము మనసుతోని అతుకపోయే విధంగా ఓపెన్గా ఆన్సర్ చెప్తారా? ఒకటి చెప్పండి. ఓపెన్ క్వశ్చన్ చెప్పండి. ఓపెన్గా ఆన్సర్ చెప్పండి. తర్వాత మళ్ళీ డిలీట్ చేయమంటే మాత్రం మేము తీయం. ఇది తప్పకుండా. టు బి ఫ్రాంక్, తప్పకుండా. కమలాకర్ అన్న వకీల్ సాబ్ కాకుండా, కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ కాకుండా, గతంలో గ్యాంగ్స్టర్ నహీం గారి యొక్క అరాచకాలలో కమలాకర్ అన్న వాటా ఎంత? పూర్తి ఆరోపణ మాత్రమే. మీకు సంబంధం లేదా అన్న నహీం గారితో? సంబంధం అంటే అప్పుడు మీరు నహీంని చూడలేదా? చూసాము. మాకు ఇంటికి సమీప దూరంలో ఉన్నారు. ఒకే స్కూల్లో చదువుకున్నాం మేము. నాకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు సీనియరు. మేము అంతా కలిసి ఇక్కడనే ఉన్నాము. నహీం నుంచి మీకు ఫోన్ రాలేదా? ఫోన్లు మాట్లాడాము. నహీం నుంచి మీకు ఫోన్లు రాలేదా? వచ్చిందా రాలేదా? వచ్చినాయి. మారు వేషంలో నహీం మీ ఇంటికి వచ్చిందా లేదా? రావచ్చు కదన్న, వచ్చిందా లేదా? వచ్చిండా లేదా? నహీం మీ ఇంటికి వచ్చిండా లేదా? వచ్చిండొచ్చు. నహీం మీ ఇంటికి వచ్చిండా లేదా? తర్వాత తెలిసింది. అన్నా నహీం మీ ఇంటికి వచ్చిండా లేదా? వచ్చిండొచ్చు కదన్న. నహీం మీ ఇంటికి వచ్చిండా లేదా? నహీం మీ ఇంటికి వచ్చిండు. ఒక విషయంలో, ఒక డీల్లో కుదరకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి నహీం అనుచరుల నుంచి, నహీం నుంచి మీకు బెదిరింపు ఫోన్లు వచ్చినాయా రాలేదా? బెదిరింపు కాల్స్ వచ్చినాయి, వాస్తవం. కానీ ఆ బెదిరింపులకు మేము భయపడే వాళ్ళం కాదు. అంటే ఈక్వల్ వాటా కాబట్టి భయపడలేదా? వాటాల గురించి కాదు, సబ్జెక్టు ఎందుకు అని అడిగితే నేను చెప్పగలుగుతా. వాటాల గురించి అంటే వాటాలకు నాకు డీలింగ్కు నాకు ఎలాంటి సంబంధం లేదు. నయము మా ఇంటికి సమీప వ్యక్తి, స్కూల్ మేట్. అప్పటి వరకు ఆయన గ్యాంగ్స్టరు, మాఫియా, నక్సలేటు అవన్నీ ఉన్నప్పుడు కూడా కలిసి తిరగలేదు. మాకు తెలుసు అని చెప్తున్నాము. విషయము బెదిరింపు కాల్స్ అంటే బెదిరించడానికి ప్రయత్నం మాత్రమే చేసిండ్రు. ఫోన్ రాలేదా? అదే ఫోన్ చేసి 3-4 సార్లు మాట్లాడాం. అదే కాదన్న, నాకు చిన్న డౌట్. మీరు ఏమన్నా కోపడతారు కానీ, అంటే మేము కూడా అన్ని తెగించే ఫీల్డ్కి వచ్చినాం జర్నలిజానికి. నేనేమంటున్నా అంటే, నహీంకి మీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు, మీకు నహీంకి ఎలాంటి లావాదేవీలు జరగనప్పుడు నహీం మీకు ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? నయీం అనే వ్యక్తి భువనగిరి ప్రాంతంలో ఏ ప్రజా ప్రతినిధులకైనా ఫోన్ చేసి ఈ పని చేయమని చెప్పేసి ఆయన చెప్పేడు. వాడు మీకేమైనా పని చెప్పిండా?
మాకు పని చెప్పిండు. నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో ఎస్. ఒక పని చెప్పడం జరిగింది. దాని గురించి ఆ సందర్భం గురించి బెదిరింపు కాల్స్ అనుకోండి, మీరు వేరే కాల్స్ అనుకోండి, కానీ అప్పుడున్న సందర్భంలో నాతోటి కౌన్సిల్ మెంబర్ ఆసిఫ్ అనే వ్యక్తి మన ఏకగ్రీవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి ఆసిఫ్ గారు, వాళ్ళంతా ఒకటే గ్రూప్లో ఉండేవారు. వారి మధ్యన కొన్ని విభేదాలు ఏర్పడడం వలన అప్పుడు నేను ఆ సందర్భంగా నేను మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టుతున్న సమయంలో వాళ్ళ విభేదాలతోని ఆసిఫ్ అనే వ్యక్తి మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ కాబట్టి ఆయన చట్ట ప్రకారంగా మున్సిపల్ యాక్ట్ చట్ట ప్రకారంగా ఏ వ్యక్తి అయినా సరే 3 నెలలు వరుసగా 3 నెలలు 3 సమావేశాలకు గైరాజరైనట్టయితే అతన్ని పదవి నుండి పదవిచ్యుతులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ సందర్భంగా ఆయన 5 నెలలైనా 6 నెలలైనా ఆయన సమావేశాలకు హాజరు కావడం లేదని చెప్పేసి కౌన్సిల్ దృష్టికి వచ్చింది. ఆ టైంలో మేము చైర్మన్గా వ్యవహరిస్తాం. ఆ టైంలో నేను ఒక న్యాయవాదిగా అందరినీ చూసుకునే కౌన్సిల్ మెంబర్లను ప్రజలను అందరినీ బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నంలో ఆ టైంలో చట్ట ప్రకారంగా జిల్లా కలెక్టర్ గారికి అంటే మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ గారికి నేను ఆ నివేదికను అనేది తీర్మానంలో కలెక్టర్ గారికి నివేదించినాక అప్పుడు ఈ కాల్స్ అనేది నా పైన నాకు చేసిండ్రు. అప్పుడు సస్పెండ్ చేసి ఆసిఫ్ గారిని మీరు తొలగించిన పదవి నుంచి చేశాం. నేనేమంటా అంటే ఎవరికి భయపడని కమలాకర్ అన్న నయీం ఫోన్ చేసి బెదిరించడం వల్లనే ఆసిఫ్ని సస్పెండ్ చేసిరు అంట. మీరేమంటారు? లేదు, చట్ట ప్రకారంగా 3 నెలలు గైరాజరైతే ఎవరినైనా పదవి నుండి పదవిచ్యుతం చేసే అధికారం మున్సిపల్ కౌన్సిల్కి ఉన్నది కాబట్టి చట్ట ప్రకారంగా జరిగింది అది. కాకపోతే వాళ్ళిద్దరికీ మధ్యన విభేదాల వలన ఎక్కువ సమయం పడుతుందని ఉద్దేశంతో మీరు ఎందుకు తొందరగా చేయట్లేదు, మీరు తొందరగా చేయాలని చెప్పేసి ఫోన్ కాల్స్ ద్వారా చెప్పడం జరిగింది. మీతో స్వయంగా మాట్లాడినా నయీం? స్వయంగా మాట్లాడాడు. ఏమన్నాడు? అన్నాని సంబోధిస్తాడా, ఇక్కడ బెదిరిస్తాడా? అన్నానే మాట్లాడతాడు. ఆయనకు నచ్చకపోతే ఇక రాపో లంజోడక అని ఇష్టం వచ్చిన భాషతో నచ్చకపోతే ప్రతి ఒక్కరిని అన్నానే సంబోధిస్తాడు నయీం అనే టాక్ ఉంది బయట. చిన్నోళ్ళనైనా పెద్దోళ్ళని అన్నానే సంబోధించి మాట వినకుండా సెకండ్ స్టెప్ తీసుకుంటాడు అనే టాక్ ఉంది. వాస్తవమేనది? కావచ్చా? వాస్తవమా? వాస్తవం. అంటే నాకు ఫోన్ చేసినప్పుడు కూడా అన్నని మాట్లాడాడు. మేము కూడా ఏం చేసినట్టే ఆ నిర్ణయాన్ని, ఆ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయాన్ని ఏది చేసినా కూడా నేను ఒక్కరిని చేయడానికి లేదు. కౌన్సిల్ నిర్ణయాన్ని నేను సంతకాలు పెట్టి చేయాలి, ఏ నిర్ణయం అయితే. కాబట్టి నేను కూడా చేసింది అదే. కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం వలన సవరణ చేశాం. ఆ టైంలో సవరణ మాత్రమే చేసినాం. ఆ టైంలో ఎమ్మెల్యే మన ఉమామహిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు కూడా ఎన్నోసార్లు మాకు పనులు చెప్పారు. ఇంకా వేరే నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు కూడా ఫోన్ చేసి ఈ పనులు చేయమని చెప్పి ఆ పనులు చేయమని చెప్పి రిక్వెస్ట్. అదేవిధంగా మేము స్వీకరించినాం. కానీ టాటాకు చప్పుడులకు ఈ భయపడే వ్యక్తి కాదు కమలాకర్ అన్న వ్యక్తి. ఎక్కడ కలుసుకున్నారన్న మీరు? ఇంటికి వచ్చినా మీరు బయట కలుసుకున్నారా? మేము ఆయన అజ్ఞాతంలకు పోకముందుకే కలిసిండు, కానీ అజ్ఞాతం తర్వాత ఎప్పుడు మేము కలవలేక. మారు వేషంలో మీ ఇంటికి వచ్చిన విషయం ఇది లేదా? తెలియదు. తర్వాత వేరే వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారని చెప్పేసి అన్నారు అంతే. మీతో పాటు కూర్చున్నా కానీ మీ తెలియదు. మారు వేషంలో ఉంటే మాకెట్లా తెలుస్తుంది? ఓకే, మారు వేషంలో ఉంటాం, ఫంక్షన్లో అవి ఇవి అవుతుంటాయి. మేము ఒక ప్రజానాయకునిగా మీటింగ్లు అవుతుంటాయి, ఏమవుతుంటాయి. ఆయన వచ్చుండొచ్చు, కానీ వచ్చాడని చెప్పేసి వాళ్ళ సంబంధించిన వాళ్ళు అప్పుడు ఎందుకన్నా రావాల్సిన అవసరం ఉంది. భువనగిరిలో ఇంతమంది ఉన్నాక కమలాకర్ అన్న ఇంటికే నయీం మారు వేషంలో రావాల్సిన అవసరం ఏముంటది? అంటే అతనిలో ఏమి ఆలోచనతో ఉన్నాడో తెలియదు కదా అప్పుడున్న టైంలో.
ఎందుకంటే అది మేము డైరెక్ట్గా చూసి నాకు కలిస్తేనేమో చెప్పగలుగుతాం. ఓకే. ఆయన మారువేషంలో ఇప్పుడు మా దగ్గరకే వచ్చిండా, వేరే దగ్గరకు వచ్చిండా, ఎక్కడెక్కడ తిరిగిండ్రు అనేది మేము డైరెక్ట్గా చెప్పలేం కదా. మేము ఫంక్షన్ చేసినాం, ఫంక్షన్లకు చాలా మంది వచ్చిర్రు. వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చిండని చెప్పేసి నాకు ప్రత్యక్షంగానే చూడలేదు. చూడని విషయం నేను ఎలా చెప్తాను. అన్న మీది జమీందారీ కుటుంబమే కదా, గతంలో చాలా వరకు ఎకరాల ల్యాండ్ ఉండే కదా మీకు? అది వాస్తవం. భూములు ఉన్నాయి కదా? భూములు ఎడువని భూములన్నీ భూములు అంటే రెవెన్యూ శాఖలో అప్పుడు పోలీస్ కచేర్ పటేల్ పటవారి వ్యవస్థలో మా తాతగారు కొలుపుల అబ్బయ్య గారు కీర్తిశేషులు, ఆయన రెవెన్యూలో పనిచేసేవారు కాబట్టి అప్పుడు 100 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉండేటి. ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఇచ్చేటేవాళ్ళు. ఎన్ని ఎకరాలు దానం చేయొచ్చు అన్న మీ తాతగారు కానీ మీ నాన్నగారు కానీ? 100 ఎకరాల పైబడిగా ఉన్న భూమిని ఇప్పుడు 2 ఎకరాలకు వచ్చింది. ఇప్పుడు మా తాతగారు ఉన్న టైంలో ఇప్పుడు సగం హౌసింగ్ బోర్డు హెచ్బి కాలనీ అది మాదే. జిట్టపాలక్ షెడ్ ఫామ్ హౌస్ పక్కన ఉన్నది మాదే. ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది మరి ల్యాండ్? అది వాళ్ళు ఇచ్చారు ప్రేమ అభిమానాలతోని. మా తాత ఒక సంతానం, మా నాన్న ఒక సంతానం, మేము ఒక సంతానం కాబట్టి ఇంత భూమి మనం వ్యవసాయం చేసుకోలేము. 100 ఎకరాల ల్యాండ్ వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నా? ఇప్పుడు ప్రజా అవసరాల గురించి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్న 14 ఎకరాలు కూడా ప్రజలకు అవసరము, పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు. ఓకే అన్న, ఇంతవరకు బాగానే ఉంది. కొద్దిసేపు మనము నహీం విషయాన్ని పక్కన పెడితే, మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు భువనగిరిలోని ఎస్ఎల్ఎస్ డిగ్రీ కాలేజీలో దాదాపుగా 14 రోజులు మీరు నిరాహార దీక్ష చేసినట్టు తెలిసింది నాకు. ఏ పర్పస్ అన్నది? చేసినాం అప్పుడు విద్యార్థి దశలో ఎన్ఎస్ఐ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి అప్పుడు డిగ్రీ కళాశాల భువనగిరి పట్టణానికి చాలా దూరంగా ఉంటుంది. దాని గురించి మేము అరకొర వసతులు, అరకొర ఫ్యాకల్టీ భువనగిరి కాలేజీలో ఉండేది. ఎందుకంటే అది ప్రైవేట్ కాదు, అటు గవర్నమెంట్ కాదు, అది ఎగ్జిబిషన్ సొసైటీ వారి నిర్వహణలో కాలేజ్ నడుపుతారు. కాబట్టి ఆ టైంలో ఎన్ని సంవత్సరాల నుంచి గ్రూప్స్, బీఎస్సీలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఫ్యాకల్టీలో ఆర్ట్స్లో గ్రూప్స్ ఉన్నాయి కొన్ని, ఈపీపీ, ఈపీఓ, ఈహెచ్పి ఇటువంటి గ్రూప్స్ అనేది అప్పుడు లేకుండే. ఆ టైంలో 92, 93 ఆ టైంలో మేము 14 రోజులు నిరాహార చేసి కాలేజీ ముందు టెంట్ వేసుకొని విద్యార్థి, అప్పుడు నేను ఎన్ఎస్ఐ భువనగిరి ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఆ 14 రోజులు నిరాహార చేసిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. మన ఎవరు రామరెడ్డి గారు అని చెప్పేసి రెవెన్యూ మంత్రి వచ్చి హామీ ఇచ్చిన తర్వాత నిరాహార దీక్ష విరమించడం. తర్వాత ఇప్పటికీ మేము చేసిన కృషి వలన ఎస్ఎల్ఎస్ కాలేజీలో బిఎస్సి, బిఏ గ్రూప్లలో ఫ్యాకల్టీ అనేది తిరగడం జరిగింది. మరియు భువనగిరి పట్టణం నుంచి కాలేజీ వరకు నడుచుకుంటూ వెళ్ళి, ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వెళ్ళి కాలేజీకు 5 కిలోమీటర్లు ఉంటుంది కళాశాల. అలా ఎంతోమంది విద్యార్థులు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కాలేజీకి వెళ్ళి. ఆ టైంలో మేము విద్యార్థుల వసతుల గురించి లోకల్ బస్సులో ఏర్పాటు చేయడకు ఎన్నో ధర్నాలు, ఎన్నో రసారోకాలు కూడా చేసి లోకల్ బస్సు ఫెసిలిటీస్ అనేది కల్పించింది నేను ఆ టైంలో. అప్పుడు ఎన్నో పోలీస్ కేసులు కూడా జరిగినాయి. అప్పుడు కన్నె ప్రభాకరు, కమల్ మనోహరు వీళ్ళు కూడా నాతో పాటు సహకరించారు. అంటే ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళతో పాటు మేము సాధించి లోకల్ బస్సులను ఏర్పాటు చేపెట్టి ఇప్పుడు విద్యార్థులకు అప్పుడు కళాశాల పోవాలంటే కష్టం ఉంది. ఆ టైంలో లోకల్ బస్సులు ఏర్పాటు చేపించి విద్యార్థులకు సౌకర్యం ఏర్పాటు చేసినాం. అన్న, మీరు ఇప్పటి వరకు మీరు పైలాశేఖర్ రెడ్డి గారితో కూడా జర్నీ చేశారు కదా. ప్రజెంట్ మన స్థానిక ఎమ్మెల్యే కుమార్ రెడ్డి గారు, మీకు ఆ వేరియేషన్ చెప్పండి ఒకసారి. గతంలో పైలాశేఖర్ రెడ్డికి ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారికి వ్యత్యాసం అని చెప్పగలరా? పైలాశేఖర్ రెడ్డి గారు ఆయన రాజకీయ ప్రస్థానం అనేది ఎమ్మెల్యేతోని స్టార్ట్ అయింది. డైరెక్ట్గా ఎమ్మెల్యే రెండు టర్మ్లు అనేది ఎమ్మెల్యేగా చేసిండు. ప్రజలకు మమేకమై ప్రజల మధ్యలో ఉన్నాడు. వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అతని అనుచరులు కొంతమంది అతను సొంత నిర్ణయాలు తీసుకోకుండా. పైలాశేఖర్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానమైన కారణం అనుచరులేనా?
అనుచర వర్గము ఆ, అతన్ని తప్పుదోవ పట్టించారు. ఓకే. ఎవరు మండల నాయకులా? మండల నాయకులు ఉన్నారు, ఇలా పట్టణ నాయకులు ఉన్నారు, అన్ని మండలాల నాయకులు, అన్ని మండలాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు కూడా ఉమ్. ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అల్లు కుమార్ రెడ్డి గారి పాలన పైన మీ అభిప్రాయం అన్నా? వాస్తవానికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అనే వ్యక్తి అప్పుడు ఆయన భువనగిరి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి ప్రవేశం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనహీన స్థితిలో ఉండే. ఉమ్. ఆ టైంలో పార్టీని ఆదుకున్న వ్యక్తి వాస్తవానికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి మహానుభావుడని చెప్పొచ్చు. ప్రజలలో మమేకమై ప్రజల మధ్యలో వండుకుంటూ ప్రజలకు మంచి చెడు కార్యక్రమాలు చేదోడు వాదాడుగా వండుకుంటూ ప్రజలకు వెన్నుదన్నుగా ఉండడం. భువనగిరి ఒక విధంగా చెప్పాలంటే భువనగిరి కాన్స్టిట్యున్సీకి ఒక వరం లాంటివాడు. ఉమ్. భువనగిరి ప్రజలు చేసుకున్న శుక్రపుణ్యం. అన్న, మీరు విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు కూడా రకరకాల ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు కదా, మరి మీ మీద ఎలాంటి కేసులు కాలేదా? చాలా అయినాయి. ఎలాంటి కేసులు అయినాయి? నేను విద్యార్థి దశ 1988లోనే 88 నుంచి మా పోలీస్ కేసులు అనేది ప్రారంభమైనవి. ఇంతకుముందు చెప్పినట్టుగా జూనియర్ కళాశాల విషయంలో పోలీస్ కేసులు అయినాయి. తర్వాత 1985 వంగవీటి మోహన రంగ విజయవాడలో అతి కిరాతకంగా మర్డర్ చేసింది. మర్డర్ చేసిన ఆ విషయంలో రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయ్యింది. అప్పుడు మేము ఎన్ఎస్ఐ విద్యార్థి దశలో ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు అన్నీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. ఆ క్రమంలో మా మీద ఎన్నో కేసులు జరిగినాయి. 1988 89లో మళ్ళీ 89లో ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు 1989లో అటెంప్ట్ మర్డర్ కేసులను కూడా ఎదుర్కొన్నాం. మాకు ప్రత్యర్థులు మా మీద అటాక్ చేస్తే 307 లాంటి కేసులను ఎదుర్కొని అప్పుడు నా వయసు కోర్టుకు సరిపోదని చెప్పేసి నన్ను ఒక్కరిని ఎగ్జామ్షన్ చేసి మిగిలిన 15 మందిని 30 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. నన్ను భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టారు 5 రోజులు. 1991లో రాజీవ్ గాంధీ గారి మానవ బాంబుకు బలైన విషయం తెలుసు. అప్పుడు దేశం మొత్తం అల్లకల్లోలమైన సమయంలో ఎన్నో కేసులు మా మీద పెట్టడం. దాదాపు ఈ 3 సంవత్సరాలల్లో 30 కేసుల వరకు మేము ఎదుర్కొన్నాం. పోలీస్ కేసులను 30 కేసులు, దాదాపు ఒక 7-8 సంవత్సరాల వరకు ఆ కేసులలో మేము చదువులు ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయినా కూడా ఆ కేసులను ఎదుర్కొని కేసులన్నీ ఏది కూడా రుజువు కాకుండా కొట్టేసి. మరో విషయం అన్న, కాంగ్రెస్ పార్టీలో మీ మనోభావాలకి మీ మాటకి ప్రియారిటీ లేదు కాబట్టి బీఆర్ఎస్కి వచ్చారు కదా మీరు, అంతే కదా? మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ మధ్య కాలంలో మీరు యాక్టివ్గా లేరని తెలిసింది. బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా లేమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే నేను బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీల నుంచి నేను కంటెస్ట్ చేసేటప్పుడు నాకు ఎవరు కూడా సహకరించలేదు. ఎందుకు సహకరించలేదనంటే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి పైల శేఖర్ రెడ్డి గారు, మరి మున్సిపల్ ఇన్ఛార్జి కర్నూలు ప్రభాకర్ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో బీసీ వ్యక్తి, విద్యావంతుడు, న్యాయవాది, గతంలో మున్సిపల్లో అనుభవం ఉన్న వ్యక్తి, మీరు గెలిపించుకుంటే చైర్మన్గా అవకాశము ఉంటుందని చెప్పేసి బహిరంగంగా కర్నూలు ప్రభాకర్ గారు చౌరస్తాల మీద చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో అందులో ఉన్న
పార్టీ టీఆర్ఎస్ నాయకులు ప్రముఖులు కొంతమంది నిన్నాక మొన్న పార్టీలోకి వచ్చి మళ్ళీ చైర్మన్కు అవకాశం వచ్చేటట్టు ఉన్నదని చెప్పేసి అలా ఉన్న నాయకులు, కింది నాయకులు, పెద్ద నాయకులు, నాకు సంబంధించిన వ్యక్తులు అందరు కూడా ఎవరు కూడా పని చేయలేదు. పైగా వ్యతిరేకంగా చేసి నా ఓటమికి ప్రధాన కారణం అయినారు. ఈ విషయాన్ని నేను మళ్ళీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకపోతే ఎవరైతే నాకు వ్యతిరేకంగా చేసిరో వారికి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఇచ్చి నన్ను అవమానం జరిగేలా చేసిరు. అందుకోసమే నేను బ్యాలెన్స్గా సందిగ్ధంగా ఉండిపోయాను. సో నెక్స్ట్ కమలాకర్ అన్న నెక్స్ట్ పొలిటికల్ స్టాండ్ ఏంది అంటే ఏ పార్టీలో చేరబో? కాంగ్రెసా, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతారా లేకపోతే బీజేపీలో చేరబోతున్నారా? ఏ పార్టీ అనేది మేము ఏం చెప్పలేము. ఎందుకంటే మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు, మా ఫాలోవర్సు, మా పెద్ద మనుషులు, మా న్యాయవాద మిత్రులు ఉన్నారు, మరి మా ముదిరాజు బిడ్డలు ఉన్నారు, ముదిరాజు పెద్దలు ఉన్నారు. సామాజిక వర్గము నుంచే కాకుండా వివిధ సామాజిక వర్గాలలో కూడా మా పెద్ద మనుషులు, నా ఆప్తులు, ఆత్మీయత కలిగిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని నెక్స్ట్ ఫర్దర్గా ఏ విధంగా ప్రజలకు మనము సేవ చేయడానికి వీలుంటుంది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయ మేరకు నేను నడుచుకుంటాను. మరొక విషయం అన్న, సామాజికంగా ఓటు బ్యాంకు పరంగా చూస్తే ముదిరాజ్ కమ్యూనిటీ సంబంధించిన ఓట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. అవును. మరి ముదిరాజ్ నుంచి నాయకులుగా ఎందుకు ఎదగలేకపోతున్నారు వివిధ రాజకీయ పార్టీలలో? ఒక విధంగా చెప్పాలంటే ముదిరాజుకు ముదిరాజే శత్రువుగా తయారవుతున్నారు. అంటే ఐక్యత లేదా? ఐక్యత లేదు. ముదిరాజులకు ఐక్యత లేదు. రాజకీయంగా ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకోరు కిందికి లాగాలని చెప్పేసి చూస్తారు. కాబట్టి అందుకోసమే ఎదగకపోవడానికి కారణము ఇలాంటి ఎన్నో ఉన్నాయి ముదిరాజుల. కానీ ముదిరాజుల సంఖ్యాబలం ముదిరాజు అది చాలా కీలకమైంది. ముదిరాజులకు రేపటి రోజులలో స్థానిక సంస్థ ఎలక్షన్లలో కానీ ఇంకా వేరే ఏ ఎలక్షన్లో కానీ ముదిరాజులను పెట్టి నడిపిస్తేనే వాళ్ళ పార్టీ కానీ వాళ్ళు కానీ అభివృద్ధి కావడానికి వీలుంటుంది. ఇప్పుడు నాకున్న సమయానుకూలంగా నేను ముదిరాజు భవనం గురించి, ముదిరాజు సంఘము భవనం గురించి, జ్యోతిరావు పూలే భవనం అని చెప్పేసి 2008లో వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా 600 నుంచి 700 గజాల స్థలాన్ని మేము కృషి చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా కూడా ముదిరాజులకు వాళ్ళు అన్ని వృత్తులు చేయగలుగుతారు ముదిరాజు. కాబట్టి మత్స్య కార్మికుల విషయంలో కూడా ముదిరాజులు ఉన్నారు. చుట్టుపక్కల అన్నిట్లలో కూడా మత్స్య కార్మికులకు ముదిరాజులకు అవకాశము ఇస్తున్నారు. ఈ భువనగిరిలో ఇవ్వట్లేదు. భువనగిరిలో ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము మత్స్యశాఖ అధికారులను ఎన్నోసార్లు వినిపించుకున్నాం. వాళ్ళు పక్కన పెట్టిరు. దాంతో మేము కోర్టుకు వెళ్ళాము, హైకోర్టుకు పోయినాము, హైకోర్టు నుంచి వెళ్ళి ఆర్డర్ తీసుకున్నాము. స్కిల్ టెస్ట్ కూడా పెట్టారు, ముదిరాజులకు మెంబర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి స్కిల్ టెస్ట్ పెట్టిరు. స్కిల్ టెస్ట్ పెడితే 18 మందిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ అధికారులు ఆ 18 మందికి సభ్యత్వాలు ఇవ్వకపోవడం అనేది చాలా విచారకరం. అంటే మేము మా ఉన్న స్థాయిలో ఇప్పుడు మేజర్గా ఏంటంటే మత్స్య కార్మికులకు కొంచెం మేలు చేశాము. ముదిరాజు సంఘ భవనం, జ్యోతిరావు పూలే భవనం కూడా మా ఆయంలో మేము చేయగలిగినాం. మాకు అవకాశం ఉంటే మేము ఇంకా మునుముందు కూడా ముదిరాజు సామాజిక వర్గానికి, అన్ని సామాజిక వర్గాలతో పాటు మేజర్గా ఇక్కడ ఎక్కువ మొదటి స్థానంలో ఉన్నారు ముదిరాజులు భువనగిరి మున్సిపాలిటీలో. కాబట్టి వాళ్లకు ముందు ముదిరాజులకు పెడితేనే రేపటి రోజున అన్ని పార్టీలు మునగడనే ఇస్తాయి అని చెప్పేసి. అండ్ ఒక జర్నలిస్ట్గా ఇటీవల కాలంలో ప్రతి పార్టీలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే వాదన బలపడుతుంది కదా. ఒక న్యాయవాదిగా మీ కామెంట్ ఏంటి? అంటే నేను ఒక బీసీని కాబట్టి నేను బీసీలకు ఇవ్వడం అనేది చాలా న్యాయబద్ధం అని చెప్పేసి. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం దక్కాల్సిందే తప్పకుండా. ఎందుకంటే
పాపులేషన్ బట్టి జనాభాను బట్టి రిజర్వేషన్లు అనేది ఉండడము అది సమంజసమే. దాన్ని మేము సమర్థిస్తున్నాం. ఈ గవర్నమెంట్ చేసిందా ఆ గవర్నమెంట్ చేసిందా అని విషయం కాకుండా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేపడితే అందరికీ మేలు జరుగుతుందని చెప్పేసి మేము కోరుతున్నాం. 92, 93లో కూడా దేశవ్యాప్తంగా మండల్ కమిషన్ రిజర్వేషన్లు అనేది రద్దు చేసింది. రద్దు చేస్తే అప్పుడు మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం. మేము విద్యార్థి దశలో ఉన్నాం. రిజర్వేషన్లను రద్దు చేయొద్దు, పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారు, పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేపించి రిజర్వేషన్లు అనేది కంటిన్యూగా ఎవరి రాజ్యాంగ ప్రకారంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అప్పుడున్న జనతా పార్టీ గవర్నమెంట్లో దాన్ని తొలగిస్తున్నామని చెప్పినందుకే దేశవ్యాప్తంగా అల్లకల్లోలమైంది. మళ్ళీ యథావిధిగా కొనసాగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 42% రిజర్వేషన్లు పెడితే, జనాభా ప్రతికరణ పెడితే ఎవరికేమి అభ్యంతరం ఉండదు, అందరికీ మంచిది. అన్న ఇంకో విషయం, ఇది అడగాల్సిన క్వశ్చన్ కాదు కానీ చాలామంది బయట ఏమంటారంటే కమలాకర్ అన్న ఇంట్లో మనం అడుగు పెట్టినామంటే ఖచ్చితంగా పొద్దున వస్తే టిఫిన్ చేయాల్సిందే, మధ్యాహ్నం వస్తే భోజనం చేయాల్సిందే. అది వాస్తవేనా? ఎందుకంటే అంటే అంత ప్రేమ అప్యత ఎందుకు చూపిస్తారు మీరు? అంటే మాకు పెద్దలు నేర్పించిన ఒక వ్యక్తిత్వం. ఎవరు ఏ టైంలో ఏ టైంలో ఎక్కడికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిరా, బయటికి వెళ్ళిరా, ఏ ఆపదలో ఉన్నారో తెలియదు. ఫస్ట్ వాళ్ళ కడుపు నింపితే కొంచెం ప్రైవసీ అనేది ఆయనకు మనతో మాట్లాడడానికి కానీ, ఏదైనా బాధ చెప్పుకోవడానికి కానీ, సంతోషం పంచుకోవడానికి కానీ వీలుంటుందని చెప్పేసి ప్రతి ఒక్క మిత్రులకు, బంధువులకు, ఎవరికైనా సరే ఏ సమయంలో వస్తే ఆ సమయంలో పెట్టడం అనేది అది మా ధర్మం. సో ఇదండి మన మాజీ మున్సిపల్ చైర్మన్ కమలాకర్ అన్నతో మాట ముచ్చట. సో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి CRTV, సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. థ్యాంక్ యూ అన్న. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి మన చిరంజీవి గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత అభ్యసించి ఒక PhD స్థాయి వరకు చదివి డాక్టరేట్ పట్టా పొంది BC, SC, ST అణగారిన వర్గాల గురించి ఎంతో కృషి చేస్తున్న మన చిరంజీవి గారికి, ఈ ఉద్యమాలు చేస్తున్న చిరంజీవి గారికి మా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. మున్ముందు కూడా అలాంటి చదువులు చదివిన వాళ్ళు జర్నలిజంకు వచ్చి ఈ ప్రజాసేవ చేసినట్టయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు CRTVకి సబ్స్క్రైబ్ చేసి, లైకులు చేసి ఆ ఛానల్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.